శివాజీకి అదృష్టం లేదంటారా? అదృష్టం అంటే కిక్ స్టార్ట్ అంటారు కదా, అవును. అలాంటిది లేదు. ప్రొడ్యూసర్గా ఏంటి మరి శివాజీ ప్రయాణం? ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్ల వైఖరిలో వాళ్ళ ఆలోచన ధోరణిలో మీరు గమనించిన మార్పు ఏంటి సార్? మేజర్ ఫెయిల్యూర్ కారణం నాకు అనిపించింది ఒకటి, నిర్మాత దగ్గరుండి చూసుకో. నాయుడు గారితో మీకు బాగా రిలేషన్ ఉండేదండి, రామనాయుడు గారితో. మహానుభావుడు, చాలా గ్రేట్ అండి. నేను చూడగలిగాను, నేను ఆయనతో పనిచేయగలిగాను, అదృష్టవంతం. 15 ఏళ్ల క్రితం తాజ్మహల్ లాంటి సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడున్న కసి, ఇప్పుడున్న అవగాహన అప్పుడు ఉంది సార్? ఉందండి, ఎందుకంటే నేను టాటా బిర్లానే నేను హ్యాండిల్ చేశాను సినిమాని. అప్పుడు కాలం అసలు కలిసి రాలా. ఎందుకంటే నిన్నటి నుంచి ఒక వార్త స్పెక్యులేట్ అవుతుంది బాగా, 8 వారాల రూల్ అన్నది గట్టిగా పెట్టాలి. నిర్మాత కూడా దాన్ని ఎందుకు నమ్మి తీస్తున్నాం మనం? 90s అన్నది ఒక రీబర్త్ లాంటిది శివాజీకి. ఆ టైంలో ఒక వెబ్ సిరీస్, అందులోనూ ఈటీవీ లాంటి సంస్థలో ఒక వెబ్ సిరీస్ చెయ్యాలా వద్దా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా ఉండేదండి ఆ టైంలో? నిజంగా ఆ టైంకి డెస్పరేట్గా నాకు ఏదో పనిగా, లేకపోతే ఇంటికి వెళ్ళాలి ఫ్యామిలీ. అసలు ఎట్లా అడుగులు పడి అక్కడ దాకా వెళ్ళాను, ఎలా వచ్చిందో అంత మాయ. శివాజీ రియల్ ఎస్టేట్ ద్వారా బాగా సంపాదించాడు అంటుంటారు. సినిమాలు నాకు రానప్పుడు నేను చేసిందంటే ఎవరి ఎంటర్టైన్మెంట్ మీకు బాగా నచ్చుతుంది? ఎంటర్టైన్మెంట్ అంటే మళ్ళీ కేర్ ఆఫ్ అడ్రస్ అనిల్ రావు, సీని వైట్ల గారి తర్వాత మనోడు కంప్లీట్గా ఆక్యుపై చేసాడు. యంగ్ హీరోస్లో వాళ్ళ జర్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? యంగ్ హీరోలు శ్రీ విష్ణు ఉన్నాడు, తను చిన్నగా ఈ ట్రాక్లోకి వచ్చేసాడు, ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వచ్చేసాడు. శర్వా కూడా మొన్న చేశాడు. హీరోగా బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లో మిస్ అమ్మ కదండి మీ అల్టిమేట్ సినిమా. మిస్ అమ్మ అనేది చాలా కత్తిమీద సాము లాంటిదండి నా క్యారెక్టర్కి. సినిమాలు విస్తృతంగా చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి బిజీ అయిపోయారు. అలాగే పొలిటికల్గా కూడా కొంత బ్రేక్ ఇచ్చారు మీరు. అది బ్రేకేనా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది? నేను అనేదండి, పొలిటికల్గా పొలిటీషియన్గా ఎరగతిద్దాం నేను ఎప్పుడు అనుకోలేదు. శివాజీ ఏ పార్టీకి చెందినవాడు కాదు, ఒక ప్రాబ్లం వస్తే మాట్లాడడానికి రెడీగా ఉంటాడు అని జనానికి కూడా. నిజంగానే మీరు ఒక పార్టీకి ఒత్తాసు పలికే రకమైతే ఎప్పుడో మీరు ఐ స్వేర్ ఈ రోజున్న రాజకీయ నాయకులు కొంతమందిలాగా బిహేవ్ చేస్తుంటే నా పొజిషన్ బీజేపీలో చాలా పెద్ద లెవెల్లో ఉండేది. శివాజీ గారు సార్, నమస్కారం సార్. నమస్తే సార్. మా స్టూడియోకి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా కూడా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. మీ సినిమా ట్రైలర్ చూశాను, చాలా షాకింగ్గా కూడా ఉంది. ఎందుకంటే టైటిల్ ఒకటి, లోపల చూపించింది ఒకటి, థ్రిల్లింగ్గా ఉంది. అవును, ఎక్కడో సరదాగా మొదలయ్యి మలుపులు, చేజులు అలాంటివి ఉండి. మీకు కొంచెం సినిమా అండి, ఆయన సినిమాలు ఉంటాయి కదా, మన డాక్టరు, కోకిల, అవును, నెల్సన్ గారి సినిమాలా ఉంటుంది సార్. మీ క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి. నాకు అది మైండ్లో పడిపోయింది ఆ సినిమా, ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్ కావాలి. బాగా ఇష్టమా డాక్టర్? అలా ఏం లేదండి, మీనింగ్ఫుల్గా ఉంటుంది సినిమా. కథకి కరెక్ట్గా వెళ్ళాలి సీన్స్, కథ కాకుండా పక్కకి వేరే సీన్స్ వెళ్తే ఆ సినిమాలో అలా ఉండదు. అవును, ఆ జానర్లో డార్క్ కామెడీలో అలా ఉండదు. సో అది నాకు బాగా నచ్చిందండి ఈ అబ్బాయి కథ చెప్పినప్పుడు. సార్ తను కూడా నిజాయితీగా చెప్పాడు డైరెక్టర్, నాకు కొంచెం ఆ జానర్ సినిమాలు అంటే నాకు అలా చేద్దామని. నాకు ఆ జానర్ అంటే ఇష్టం అండి. అలాంటి ఆ జానర్లో ఒక కథ వేసుకున్నానని వినిపించాడండి. సార్ ఒక పెద్ద నిర్మాతతో ఇటీవల మాట్లాడుతుంటే ఆయన ఒక మాట చెప్పాడు సార్, అది మీతో పంచుకోవాలని ఉంది నాకు. నువ్వు ఇండస్ట్రీలో ఏదైనా అవ్వు, యాక్టర్ అవ్వు, టెక్నీషియన్ అవ్వు, ఎడిటర్ అవ్వు, డైరెక్టర్ అవ్వు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వు, లిరిసిస్ట్ అవ్వు, ఏదైనా అవ్వు, కానీ ప్రొడ్యూసర్ మాత్రం అవ్వవు అన్నారు. అలాంటి భయాలు ఉంటాయి సార్ ఒక ప్రొడ్యూసర్కి? అంటే అండి, ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ అండి అది, అదైతే నిజం అండి. ఒకవేళ అలాగే అందరూ అనుకోని ఉంటే అసలు పరిశ్రమే ఉండేది కాదు కదా. రామానాయుడు గారు 100-150 సినిమాలు చేశారు, చాలామంది నిర్మాతలు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు లివింగ్ లెజెండ్, ఆయన కూడా 80-90 సినిమాలు పైన చేశారు, ఇంకా ఎక్కువ చేశారు నాకు ఐడియా లేదు. నాతో ఒక సినిమా చేశారు కాబట్టి చెప్తున్నాను ఆయన, పూర్ణచంద్రరావు గారు. ఇలా కొన్ని వందల మంది, ఇప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ చౌదరి గారు, వందలో నాకు తెలిసి 90 మంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాడు. అవును. సో పర్సెప్షన్ అండి, అంతే, అంతమించి ఆయన అనుభవం అది.
ఆయనకి ఎక్స్పీరియన్స్ అయింది, ఆయన చెప్పారు. అవును. మనం రెస్పెక్ట్ చేయాల్సిందే దాన్ని. అవును. కానీ దీన్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది సార్. దగ్గరుండి ఎంజాయ్ చేయాలండి ప్రొడక్షన్ కూడా. ప్రొడక్షన్ని. హ్మ్. నా అభిప్రాయం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఇలాగ చేస్తే మీరు సక్సెస్ అవుతారని నేను చెప్పలేను. కానీ దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎప్పటికీ కింద పడతా మీద పడతా లెగిసినా ఉండొచ్చు, కానీ ఆ మజా వేరండి. నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను సార్. చాలా ఒత్తిడి ఉంటుంది. సో ఆ ఒత్తిడి లైఫ్కి కూడా చాలా ఉపయోగపడుద్దండి. పడితే ఎలా లెగవాలి ఇవన్నీ తెలిస్తే నాకు అనిపించింది. ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ అండి. నాకు తెలియకుండా వచ్చాను ఈ పరిశ్రమకి. డిగ్రీ చదివినోడికి, బిఏ చదివినోడికి ఏముంది అసలు, ఏం చేయాలో తెలియదు. కొంచెం జ్ఞానం వస్తుంది అంతే తప్ప అదే ఉండేది నేను చదువుకున్న టైంలో. అది అప్పుడే ఇంజనీరింగ్లో ఈ కంప్యూటర్ సైన్స్లు ఇవన్నీ కూడా మొదలైనవి. మా బ్యాచే మాకన్నా ముందు బ్యాచ్లోనూ మొదలైనవి అండి అవన్నీ. ఎందుకు వచ్చానో తెలియదు. వచ్చి క్రియేటివిటీ మీద మోజు పెరిగింది. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు చెయ్యాలి. నాకు బాగా ఇష్టమైన ఏంటంటే లవ్ స్టోరీ జానర్స్. లవ్ స్టోరీస్ నేను చేయలేకపోయాను. భవిష్యత్తులో భగవంతుడు నాకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా లవ్ స్టోరీసే చేస్తానండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను యాక్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఎప్పుడన్నా భగవంతుడు అవకాశం ఇస్తే, ఇప్పుడు చేయాలని అయితే లేదు నాకు. కానీ డిగ్రీ చదువుకున్న తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఇక్కడ నాకంటూ ఒక స్పేస్ ఉంది అన్న ధైర్యం, అన్న నమ్మకం రావడానికి కొంత స్ట్రగుల్ చేసి ఉంటుంది కదా. ఆ నమ్మకం ఎప్పుడు దొరికింది మీకు? అసలు మీరు అడిగిన క్వశ్చను, నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నవాడికండి. నాకు అసలు తెలియదు ఏం చేయాలో. అలా తెలియకుండా ఇలా వచ్చేసాను సార్. అంతే, ఫ్లోలో వచ్చేసాను అంతే తప్ప. సపోజ్ అలాంటి గోల్స్ ఉన్నాడు ఏం చేసేవాడు, మిస్సమ్మ లాంటి ఒక హిట్ సినిమా పడిన తర్వాత దాని రేంజ్ని పెంచాలి అలా ఆలోచించేవాడు. మనకు అలా కాదు, సినిమా వస్తుంది, నాకు డబ్బులు వస్తుంది, చేసేద్దాం, ఇలా చేశానండి. క్యాలిక్యులేషన్స్ లేవు. కానీ ఇప్పుడు జనరేషన్ చూసారా, ఒక సినిమా చేస్తే మార్కెట్ ఎలా పెంచుకోవాలి, పక్క భాషలోకి ఎలా వెళ్ళాలి, ఈ మాస్ డైరెక్టర్తో చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే ఆర్టిస్టులని కొంతమందిని చూసి అనిపించవచ్చేమో, కానీ మనం అనుకునేవి జరగవు సరేడా. మనం క్యాలిక్యులేషన్స్తో పని అవ్వదు. అలా అయితే అందరూ అదే వేస్తారు కదా. చాలామంది పిల్లలు వస్తారు, మీరు అన్న పాయింట్ 100% నిజం. మనం ఇప్పుడు ఇతనితో చేస్తే దీని తర్వాత ఇలా చేసి మన మార్కెట్ అలాగా, అది కొంతమందికి మాత్రం వర్కౌట్ అవుతుందండి. ఇంకా బాగా చెప్పాలంటే అదృష్టం గట్టిగా ఉన్నోడికి మాత్రమే వర్కౌట్ అవుద్ది. మిగతా వాళ్ళకి అమ్మ అన్నీ నేర్పుతుంది, మదర్ అన్నీ నేర్పుతుంది కళామ తల్లి. అది మాత్రం వాస్తవం అండి. శివాజీకి అదృష్టం లేదంటారా? ఎందుకంటే అదృష్టం అంటే కిక్ స్టార్ట్ అంటారు కదా, అలాంటిది లేదు. వచ్చి బతకడానికి ఇచ్చిన అదృష్టం ఉంది. నేను మోర్ దాన్ ఎనఫ్ లాగా ఫీల్ అయ్యేవాడిని ఎప్పుడు. వచ్చిందే చాలు. కాకపోతే ఏంటంటే మన జీవితంలోకి భాగస్వామి వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి, వాళ్ళకి తగ్గట్టు ఆలోచనలు క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళకి తెలియకుండానే ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తారు. కానీ వాటికి కూడా పడలా నేను. కానీ పెళ్ళైన తర్వాత అలాంటి ప్రెజర్స్ ఉండేవండి మీకు? లేదండి, లేదా? అస్సలు మహాతల్లి నాకు ఎటువంటి ప్రెషర్ ఇవ్వలేదండి. ఈరోజు కూడా ఎలా ఉంటుందో మా వైఫ్ చాలామందికి తెలీదు. మన బిగ్ బాస్ నేను తీసుకురావటం కాదు, వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళా నేను అడగరు, ఏంటో తెలీదు. నా అదృష్టం, పిల్లలు కూడా అంతే షూటింగ్ దగ్గరికి వస్తామని. అలాంటిది ఏం జరగలేదండి అన్వర్ గారు. అది కూడా లక్కే. తర్వాత సెట్కి వెళ్తే, యాక్టర్గా సెట్కి వెళ్తే ఓ బాయ్ ఉంటాడు, క్యారవాన్ ఉంటుంది, చెప్పిన టైంకి వెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, సాయంత్రానికి డబ్బులు పడిపోతాయి. కానీ ప్రొడ్యూసర్ పరిస్థితి అలా కాదు. ప్రొడ్యూసర్ అన్ని రకాలుగా చూసుకోవాలి. ప్రతిరోజు అతనికి ఒక టెన్షనే కదా. యాక్టర్గా హ్యాపీగా లీడ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ ప్రొడక్షన్ తెలీదు సార్, తెలీదండి అసలు. అప్పుడు ఆ సినిమా నేను చేయాల్సిన అవసరం లేదు, ఎందుకో వచ్చింది మైండ్లోకి. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇస్తే ఎందుకంటే నాకు ఇష్టం కదా ప్రొడక్ట్స్ చేయటం.
డబ్బులు వస్తే నేను అంతకుముందు ఫంక్షన్లో కూడా ఎప్పుడు అన్నాను, నాని గారు నాకు ప్రొడక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ ఈ సినిమాలు కదా నేను లవ్ స్టోరీలు చేస్తానండి అని అన్నాను అప్పుడు. ఆ తర్వాత ఇది రావటం జరిగింది. నాయుడు గారితో మీకు బాగా రిలేషన్ ఉండేది అనుకున్నా, రామనాయుడు గారితో. బాగుండేవాళ్ళండి ఆయన, మహానుభావుడు. అసలు ఒక 100 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్గా ఎప్పుడు ఫీల్ అవడండి ఆయన. లేదు, జోకులు వేస్తా అందరితోటి. చాలా గ్రేట్ అండి. నేను చూడగలిగాను, నేను ఆయనతో పని చేయగలిగాను, అదృష్టవంతుడు. మళ్ళీ అలాంటి ప్రొడ్యూసర్ రాడు, ఎందుకంటే అన్ని సినిమాలు తీసేంత కెపాసిటీ, ధైర్యం. సార్ ఏది నిజం కాదు సార్, ఏది చెప్పలేము సార్. రాడని చెప్పడానికి మనకి రైట్ లేదండి. ఫీల్ అవటమే కానీ ఏదంటే ప్రెషర్లో ఉన్నప్పుడు చాలామంది కష్టమయ్యా అయిందని. అలా కాదు. మన కళ్ళ ముందే అంబానీ వచ్చాడు కదా, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది కుబేరుడు అయ్యాడు. అసలు వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు అసలు అసలు ఎవరు తెలియదు వాళ్ళు. సో యూ నెవర్ నో, ఎనీథింగ్ పాసిబుల్. ఇప్పుడు సితార వంశీ గారు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? ఓ 25 సినిమాలు చేస్తుంటారు. లేదండి, ఇంకెక్కువ ఉంటాయండి, ఇంకెక్కువ ఉంటాయి. దిల్ రాజు గారు ఓ 50 సినిమాలు చేస్తారు. చూడండి, మన కళ్ళ ముందే, నా కళ్ళ ముందే. నేను ఖుషి చేసేటప్పుడు ప్రొడ్యూసర్ కూడా కదా ఆయన, అవును, డిస్ట్రిబ్యూటరు. అవును. ఢిల్లీ సినిమాకి నిర్మాతగా మారాడు. నేను డబ్బింగ్ చెప్పాను, నాకు నంది అవార్డు వచ్చింది. అప్పటికి ఆయన భారీ నిర్మాత. యూ నెవర్ నో, ఆయన 100 సినిమాలు చేస్తాడు, క్రాస్ చేస్తాడు. వంశీ గారు, సితార వంశీ గారు చేస్తారు. అది లేదు సార్, ఇక్కడ ఏదైనా జరుగుద్ది. ఎవరు శాశ్వతం కాదు సక్సెస్కి, అంతే, అది నిజం. మనకు వచ్చిన ఫెయిల్యూరు ఇది పర్మనెంట్ అని అంటే లేదు, సక్సెస్ పర్మనెంట్ కాదు, ఇది వాస్తవం సార్. ఈ క్షణం శాశ్వతం కాదు, అంతే అంతే. రామోజీరావు గారితో కూడా మీకు మంచి అటాచ్మెంట్ ఉంది కానీ, అంటే అటాచ్మెంటు అనొద్దు కానీ నేను ఆయనకి అభిమాని 100%. ఒక 5-6 సందర్భాల్లో కలిశానండి. అంత ఆస్తి ఉన్న మనుషులు ఇలా మాట్లాడతారా, ఇలా ఉంటారా అని అనుకుంటాం కదా, అలా ఏం లేదు. చాలా చాలా మామూలుగా ఇప్పుడు అన్వర్ గారు ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు ఆయనతో ఎలా మాట్లాడతాము, ఇంకా అప్పుడే వచ్చిన జర్నలిస్టులతో ఎలా మాట్లాడతాము, అంత ఫ్రీడమ్ ఉంటుంది ఆయన దగ్గర మాట్లాడటానికి. ఆయన్ని నేను బాగా దగ్గరగా అంటే ఢిల్లీలో 2014లో మోడీ గారు ప్రమాణ స్వీకారానికి నేను స్వయంగా ఆయన్ని తీసుకెళ్ళి సీట్లో ఫస్ట్ రోలో కూర్చోబెట్టాను. అది బాగా మంచి బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. సరే సార్ నేను వెళ్తాను, మీ పక్కన వేరే వాళ్ళకండి సీటు, నాకు కాదు ఇది, నేను వెళ్తాను. గొప్ప ఎక్స్పీరియన్స్ కదా సార్. చాలా అండి, చాలా. నేను ఆ కంపెనీలో కూడా 5-6 సినిమాలు చేశానండి. చేశానండి ఆయన దగ్గర. అంతే, సురేష్ ప్రొడక్షన్స్లో చేశాను, వైజయంతిలో చేశాను, అట్లూరు పవన్ చంద్ర గారి దగ్గర చేశాను, సూపర్ గుడ్ సినిమాలు చేశాను. అందుకు పెద్ద కంపెనీలు అన్నింటిలో పనిచేశాను అందరితో. అంత ఎక్స్పీరియన్స్ పీపుల్ దగ్గర పనిచేశారు కదా సార్. ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్ల వైఖరిలో, వాళ్ళ ఆలోచన ధోరణిలో మీరు గమనించిన మార్పు ఏంటి సార్? మేజర్ ఫెయిల్యూర్ కారణం నాకు అనిపించింది ఒకటి, నిర్మాత దగ్గరుండి చూసుకోకపోవటం. దగ్గరుండి చూసుకున్న 99% నిర్మాతలు వాళ్ళ పడవ సజావుగానే తీరాన్ని చేరుతుంది. అంటే నమ్మకంతో, పాపం వాళ్ళు కూడా ఇగ్నోర్ చేయాలని కదా, కొంతమంది ఏంటంటే నమ్మేస్తారు. కొంత ఇవాళ మార్కెట్లో ఈపీల ఎగో నడుస్తుంది కాబట్టి ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఏముంటుందంటే అండి, పాపం వాళ్ళు కూడా ఏది కావాలని చేయరండి. వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్ ఆలోచనని, డైరెక్టర్ ఆలోచనని బ్యాలెన్స్ చేసే దగ్గర వాళ్ళు నలిగిపోతారు. ఆ సందర్భంలో ఎక్కడో కొంత ప్రాబ్లమ్స్ జరగవచ్చు అని నాకు కొన్ని చోట్ల చూసినప్పుడు అనిపించింది. అది అట్లాంటివే తప్ప అప్పటికి ఇప్పటికీ డెఫినెట్గా చాలా మార్పు ఉంది. మార్పు నిర్మాతల సినిమా మేకింగ్ విధానంలో మార్పు గమనించాను తప్ప సినిమా మేకింగ్ ఏం మారలా. టెక్నికల్గా సౌండ్ అయింది తప్ప సినిమా మేకింగ్ ఏం మారలేదు అన్వర్ గారు. అప్పట్లో కూడా అంటే సింపుల్ అండి, మీ పిల్లాడిని మీరు దగ్గర ఉండి చూసుకున్న దానికి మీరు
ఓకే మీరు వ్యాపారంలో ఉండి మీరు వేరే వాళ్ళ మీద అప్పచెప్పి వెళ్ళినప్పుడు, లేదంటే పిల్లాడిని వాడి మీద నమ్మకంతో వదిలేసినప్పుడు ఉండే డిఫరెన్సే ఇక్కడ కూడా ఉంటుంది అన్వర్ గారు. అంతమించి ఇంకేం ఉండదండి. మీకు ఈ సినిమా చాలా ఈజీ అనుకుంటా, ఎందుకంటే యాజ్ ఏ యాక్టర్గా ఒకవైపు ఉంటూనే ఒకవైపు ప్రొడక్షన్ కూడా చూసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ల అవసరం మీకు లేకుండా పోయింది. ఉన్నారండి, ఈపీలు ఉన్నారు. కానీ ఇక్కడ నేనే క్యాషియరు, నేనే అకౌంటెంటు. ఎక్కడా కూడా వాళ్ళకి నేను ప్రోగ్రామ్ చెప్పేవాడిని తప్ప వాళ్ళు నేను చెప్పింది చేయటం అంతవరకే. వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితి నేను కల్పించలేదు, ఎందుకంటే అది వాళ్ళకి భారం. నమ్మకం లెక్క కాదు. వీళ్ళు కొత్త వాళ్ళు. నేను నాకున్న అనుభవాన్ని నాకు చాలా ఈజీ అది ఆ పని, నిజంగా చాలా ఈజీ అండి. ఎందుకంటే నాకు చేతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కంపెనీ ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు నాకు, మీరు ఖర్చు పెడతారు, నేను ఖర్చు పెడతాను. దాన్ని నా డబ్బుల కంటే ఎక్కువ జాగ్రత్తగా ఖర్చు పెట్టాను నేను, ఎందుకంటే అది నమ్మకం కదండి. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అందరినీ ప్రెషర్ పెట్టాల్సి కూడా ఉంటుంది, జరుగుతుంది. ఇంక్లూడింగ్ డైరెక్టర్ని, కెమెరామెన్ని, టెక్నీషియన్స్ అందరినీ. ఆర్టిస్టులను ప్రెషర్ పెట్టకూడదు, ఎందుకంటే క్వాలిటీ దెబ్బతింటుంది అక్కడ. ఒక ఆర్టిస్ట్కి మీకు అది తెలుస్తుంది, వాళ్ళ స్క్రీన్ మీద కనపడకూడదు కదా. వీళ్ళని అనుకో తర్వాత వీళ్ళని మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కాదబ్బాయి ఇట్లా అర్థం చేసుకోండి, నేను గట్టిగా మాట్లాడింది మీకు అనిపించవచ్చేమో కానీ ఇది మీకు చాలా ఉపయోగపడుద్ది రేపు పొద్దున. సరే, శివాజీ ప్రొడ్యూసర్, ఈ సినిమాలో శివాజీ యాక్టర్ కూడా. శివాజీ అనే యాక్టర్కి ఇంకొక ప్రత్యామ్నాయం లేకపోయిందా? ఇంకొకరు తీసుకునే అవకాశం ఉంటే ఎవరిని తీసుకుని? ఒకవేళ నేను కాకుండా ఇంకెవరినన్నా తీసుకోవాల్సి వచ్చింది అనుకో, నేను ఖాళీ లేకనో, లేదంటే నేను ఎందుకు లేను అనుకోను, ఇంకొకళ్ళని తీసుకునేటట్టయితే ఈ సినిమాకండి నాకు ఎక్కువ ఆప్షన్లు కనపడలేదండి. అంత ఆలోచించారంటే అర్థమైపోతుంది ఆప్షన్స్ కాదు ఎక్కువ లేదు, ఒకటే ఆప్షన్, 1 ఆప్షనే ఉంది నాకు. అది శ్రీ విష్ణుని తీసుకోవచ్చండి. శ్రీ విష్ణు గమనించారు, తీసుకోవాలనుకుంటే అతన్ని తీసుకోవచ్చు. కానీ మంచి ఎంటర్టైనర్ తను కూడా. 15 ఏళ్ల క్రితం తాజ్మహల్ లాంటి సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడున్న కసి, ఇప్పుడున్న అవగాహన అప్పుడు ఉంది సార్? ఉందండి, ఎందుకంటే నేను టాటా బిర్లానే నేను హ్యాండిల్ చేశాను సినిమాని, మేకింగ్ సైడ్ కూడా నాకుంది. అప్పుడు కాలం అసలు కలిసి రాలా, ఎందుకంటే అండి తెలంగాణ మూమెంట్ పీక్లో ఉంది. అవును, రిలీజ్ ఎప్పుడు చేయాలో తెలియదు. దానికి తోడు రిలీజ్ టైంకి ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ మా ఉధృతం ఇప్పుడు కంటే అప్పుడు. అవును, కొత్త కదా. ఏంటిది నిన్న నెలలో ఇది ఏంటిది అని గట్టిగా మాట్లాడేవాడిని. ఆ తర్వాత మనం ఎడిక్ట్ అయిపోయాం. అంటే పరిణామ క్రమాన్ని మనం ఎవరూ ఆపలేము. సో ఆ టైంలో కొంచెం నలిగిపోయింది దాని దెబ్బకి, అంతే తప్ప సినిమా మేకింగ్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వాలా. కానీ పోగొట్టుకున్నారు మీరు డబ్బులు? ఏం లేదండి, పెద్దగా ఓకే, 25 lakhs అంతే అండి. కానీ ఇప్పుడు సినిమా ఆడిందండి, 50 రోజులు ఆడింది సినిమా. కానీ ఇప్పుడు సినిమా పోయిందంటే అంత స్వల్ప నష్టాలతో బయటపడే పరిస్థితి లేదు. అదే సార్ నేను అనేది, నిర్మాత దగ్గర ఉంటే ఒక 50, 60, 70% ఒకవేళ పోయినా కానీ లాక్కోగలడండి. నిర్మాత దగ్గర ఉండి చూసుకోవాలి. నాకు అనిపించింది, నేను ఎవరికి చెప్పలా, సలహా ఇవ్వట్లేదు, నాకు అనిపించింది. ఇది డబ్బులు పెట్టేవాడికి తెలియదు, వాడి జాగ్రత్త వాడికి. కానీ నేను అనుకుంటున్నాను కొంచెం నిర్మాత దగ్గరుండి చూసుకుంటే బయటపడగలడు. అంత తీసేసే పరిశ్రమ ఏం కాదండి ఇది, పెడితే పోతాయి అలాంటిది ఏం కాదండి. ఇప్పుడు మీకు ఓటీటీలు వచ్చినాక ఎటువంటి సినిమా అయినా లాక్కుంటున్నాడు, ఓటీటీలో షేరింగ్లో వేసుకోను. అంతకుముందు అసలు లేదు, ఏమీ ఉండేది కాదు, థియేటర్ మాత్రమే ఉండేది. తర్వాత శాటిలైట్ వచ్చింది, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. ఆ తర్వాత ఇంకా డిజిటల్ యుగం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కమెంట్ చేయటం మొదలు, ఎందుకంటే క్వాలిటీ, బట్ అంతే కదా, క్వాలిటీ చేయకుండా మీరు మనం పోయి ఊరికి కోట్లు ఏంటి అని అంటే ఎందుకు ఇస్తారండి? కానీ అప్పట్లో మీకు శాటిలైట్ కూడా బాగుండేదండి. మీకు ఎగ్జాంపుల్ చెబుతా సార్, అదిరిందే చంద్రం సినిమాకి, అదిరిందే చంద్రం కాదండి, టాటా బిర్లా మా ఆయన చంటి పిల్లాడికి 1,40,00,000 రూపాయలు వచ్చింది శాటిలైట్. అప్పుడు దాని బడ్జెట్ ఎంత? 160, 170. మొత్తం డబ్బులు వచ్చేసినట్టు. నా రెమ్యునరేషన్ లేదుగా.
మావాడు బాగానే వర్కౌట్ చేసుకున్నాడు. కానీ అప్పట్లో ఎలా ఉండేది అంటే శాటిలైట్ కోసమే సినిమాలు చేసి ఆ తర్వాత ఎక్స్‌ప్లాయిట్ చేశారు. అదే బాగా పాడు ఎక్స్‌ప్లాయిట్ చేశారు. చేశారండి. మనకు అంతే సార్, అదే నేను అంటున్నాను. ఉమ్. ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయినప్పుడు పరిశ్రమలో ఒడిదుడుకులు వస్తుంటాయి. సినిమాలు ఆడట్లేదని, సినిమాలకు జనం రావట్లేదని. మంచి సినిమాకి 4 రోజులు లేట్‌గానే వచ్చేవాళ్ళండి అప్పుడు కూడా. ఇప్పుడు ఎట్లయితే మొదటి 2 రోజులు లేకపోయినా ఆదివారానికి పికప్ అయ్యి సినిమాలు ఆడుతున్నాయో అది ఎప్పుడూ ఉందండి. అవును. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది అది. బట్ మనము నిజాయితీగా ఆ సినిమాని తీస్తే మాత్రం అది మోసం చేయటం అనేది నా దృష్టిలో చాలా లెస్ పర్సెంటే ఉంటుంది సార్. లేదు అని అంటే ఎక్కడో మనం దాంట్లో లోపాలు చేసామేమో అని అవును అనుకోవాలి. దాన్ని మాత్రం బిడ్డను పెంచినట్టే పెంచాలి సార్. సినిమా ఇది వాస్తవం అండి. దాన్ని బిడ్డలా చూడాలి తప్ప దాన్ని హాస్టల్లో ఇవి వదిలేయకూడదు. నిజంగా సార్, అవును. ఇది బాధ్యతతో చెప్తున్నాను నేను, నా అనుభవాన్ని చెప్పట్లా. బాధ్యతతో దాన్ని హాస్టల్లో వేసినట్టు వదిలేస్తే ఇబ్బందే. అప్పట్లో మీరు అన్నట్టు శాటిలైట్ని ఎంతలా పాడు చేశారో శాటిలైట్ మార్కెట్ని చూసుకుని, ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీని కూడా అలాగే పాడు చేశారు మాకు. వీళ్ళ వల్ల కాట్లా. అవును. వాళ్ళు చాలా హుషారు. వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ చూసినప్పుడు మనం ఎంత బచ్చాలం. పెద్ద పెద్ద సినిమాలకే ఆగు, 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 ఆగు అని అంటున్నారు వాళ్ళు. రిలీజ్ డేట్ మేము చెప్తాం అంటున్నారు. అది కూడా మంచిది కాదు. మేము చెప్తామనే ధోరణి కూడా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే ఎడిక్ట్ అవ్వకూడదు దానికి. నిర్మాత దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. దానికి ఎడిక్ట్ అయితే ఏమైందంటే ఒక దశకు వచ్చి నాకు పడిపోతాం మనం. అంతే కదండి, ఎడిక్షన్ ఎప్పుడైనా సరే వీక్ చేస్తాం మనం. థియేటర్కి ఎడిక్ట్ అవుదాం. థియేటరే సినిమాని నిలబెట్టిద్దండి, ఇండస్ట్రీని నిలబెట్టిద్దండి. ఓటీటీ ఎలాంటిదంటే మనం ఫ్లైట్ ఎక్కితేనో ఒక హోటల్కి వెళ్తేనో మనం ఒక రిజర్వేషన్ చేసుకున్నాక అప్గ్రేడ్స్ వస్తాయి చూసారా, అలాంటిదండి ఓటీటీ. అది ఫీల్ అవ్వాలి తప్ప మనం ఆల్రెడీ అప్గ్రేడేషనే ఇస్తావా ఇవా అని అడుగుతున్నాం చూసారా, అది పరిశ్రమకు అంత మంచిది కాదేమో. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నిన్నటి నుంచి ఒక వార్త స్పెక్యులేట్ అవుతుంది బాగా. 8 వారాల రూల్ అన్నది గట్టిగా పెట్టాలి. రావాలండి. అంటే నేను నిర్మాత కూడా దాన్ని ఎందుకు నమ్మి తీస్తున్నాం మనం. ఇప్పుడు ఈటీవీ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఫండింగ్ చేసి సినిమాలు తీపిస్తున్నారు. దీంట్లో కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నచ్చిందని చెప్పి సిరీస్లు తీస్తున్నారు. ఆ పరిణామం బాగుంది. వెరస్ పెద్ద సినిమాలకు వచ్చేసరికి అలాంటి పరిణామాలు ఎడిక్ట్ అయ్యామంటే నిర్మాత ఫ్యూచర్కి ప్రమాదకరమైన పరిస్థితులు, పరిశ్రమకి ప్రమాదకరమైన పరిస్థితులు. కొన్ని వేల మందిని పోషిస్తూ ఉంది పరిశ్రమ. 8 వారాలు వర్కౌట్ అవుద్ది అంటారా? గ్యారంటీగా అండి. 8 వారాలు కాదు, 1 మంత్ చాలు. బ్రహ్మాండం కదండి. ఇప్పుడు 1 మంత్ ఉంది కదా, ఉందా? 4 వారాలు ఉంది కదా. ఎక్కడ సార్ ఇప్పుడు పడితే అప్పుడు వేసేస్తున్నారు. లేదు మాకు ముందు ఒక సినిమా ఏదైనా మిస్ అయింది దీన్ని తీసి దాంట్లో వేస్తుంది ఏమంటాడు. లేదు సార్, థియేటర్ శాసించే స్థాయి రావాలి నిర్మాతకి. ఇప్పుడు ఇది బోనస్. అసలు ఓటీటీ నుంచి డబ్బులు రావు అని ఫిక్స్ అయిపోయి సినిమాలు చేయాలి. అక్కడ ఏమవుతుందంటే అండి, అంటే ఇప్పుడు మాట్లాడుతున్న నిర్మాత శివాజీ. అవును, ఆర్టిస్ట్ నిర్మాత శివాజీతో అదే. అక్కడ ఏమవుతుందంటే సార్, ఒక పెద్ద సినిమా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 60-70 కోట్ల రూపాయలకి ఓటీటీ అదర్ దాన్ థియేటర్ అమ్ముకున్నాడు అనుకోండి. ఒక 150 కోట్ల సినిమా 100 కోట్లు అనుకొని తీస్తాడు, 40 కోట్లు థియేటర్ నుంచి. అది 100 నుంచి 150కి వెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి? ఇది నమ్మకం ఉండబట్టే కదా. దీన్ని అసలు పక్కన పెట్టి ఆ 100లో సినిమా తీస్తే ఈ 60 ఎట్లయినా వస్తాయి ఆ హీరోకి, ఆ మార్కెట్కి. ఎప్పుడైతే మనం సేఫ్ జోన్ మార్కెటింగ్ చేస్తున్నామో అక్కడ ఎటు నుంచి వచ్చి పిడుగులు పడితే అర్థం కాదు. హీరోకి దెబ్బ తగలొచ్చు, హీరోయిన్కి ఏమైనా అవ్వచ్చు, ఆర్టిస్టులు ఎవరికైనా ప్రాబ్లం రావచ్చు, వాళ్ళ డేట్లు సెట్ అవ్వకపోవచ్చు, వర్షాలు పడవచ్చు, ప్రకృతి. అప్పుడు ఏమవుతుంది? బడ్జెట్ పెరిగిందండి, ఎవరో తగ్గించుకోరు. అక్కడ నువ్వేమైనా అవ్వు, నువ్వు నిర్మాత అవ్వద్దని చెప్పారే. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే ఆలోచన వస్తుంది. కానీ అదే సినిమా తీసే ముందే
వై నాట్? ఎందుకు మనం థియేటర్ని ఎందుకు? ఎందుకంటే ఆ హీరోలు ఆ స్టామినాలకి గ్యారంటీ చూస్తారు కదా. దీని దగ్గర పట్టుకుంటే ఆడే వస్తాడు. ప్లాట్ఫామ్కి సినిమాలు ఉంటేనే కదా సబ్స్క్రిప్షను. అవును. ఆ, వాడికి సినిమాలు ఇప్పుడు కావాలి. ఏమనుకుంటున్నాడు అతనేమో, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు డిపెండెన్సీ పెరిగినట్టుందే వీళ్ళకి మన మీద అనే ఆలోచన మనమే క్రియేట్ చేసి వాళ్ళ కోసం వెళ్ళిపోయి తిరుగుతున్నాం, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఇది ఎక్కడ వచ్చిందంటే, మనము ఒక పెద్ద మామిడి చెట్టును ఏదో ఇంట్లో పెంచుకుంటున్నాము, అది ఫలాలు ఇస్తుంది. సో మనం ఆ చెట్టు మీద డిపెండెన్సీ పెంచుకొని మిగతా ఏమేమి ఆలోచించకపోవటం వల్ల కబుక్కున పురుగు ఏదో పడిన తర్వాత మనం అనుకున్నన్ని కాయలు రావట్లేదు. ఒక్కోసారి అసలు కాయలే రావట్లేదు. మీరు ఉదాహరణకి మొన్న సినిమా ఉంది కదా, మోహన్ లాల్ గారు 2 కోట్లు చేసింది, అవును. 150 కోట్లు 200 కోట్లు పెట్టి. సో నేను అనేది, ఇదివరకు ఈ సినిమా ఎలా జరిగేదంటే అండి అన్వర్ గారు, మీకు కూడా కొంతవరకు తెలిసే ఉండొచ్చు. అసలు నిర్మాత ఫస్ట్ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు కథ తయారు చేయించుకునేవాడు. దానికి ఒక 10 మంది రైటర్లు పనిచేసేవాళ్ళు. 10 మంది రైటర్లు పనిచేసిన తర్వాత ఈ కథ ఎవరికి బాగుంటుంది అనేది లేదు. ఒక పెద్ద హీరో నా డేట్లు దొరికినట్టే అప్పుడు కూడా కథ తయారు చేయించుకునేవాళ్ళు. కథ తయారు చేయించుకొని రైటర్లను పెట్టుకొని ఒక బౌండ్ స్క్రిప్ట్ తీసుకొని బయలుదేరేవాళ్ళు. ఆర్టిస్టులందరినీ మాట్లాడుకొని కరెక్ట్గా 3 నెలల్లో సినిమా తీసి, ఎంత పెద్ద సినిమా అయినా సరే 3 నెలల్లో తీసి, ఎంత పెద్ద హీరో చిరంజీవి గారు ఎన్ని 100 రోజుల సినిమాలు, ఎన్ని బాలకృష్ణ గారి 100 రోజుల సినిమాలు, వెంకటేష్ బాబు అయితే చాలా తక్కువ. వెంకటేష్ బాబు గారికి ఫెయిల్యూర్స్ అవును. ఆయన కెరీర్లో చాలా లెస్ పర్సంటేజ్. అందుకే కదా వెంకటేష్ నాగార్జున నిజంగా అండి, నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ గారి కెరీర్ ఎలా ఉండేదో అలా ఉండేది వెంకటేష్ బాబు గారి కెరీర్. వెరీ లెస్ పర్సంటేజ్. నాగార్జున గారి 100 రోజుల సినిమాలు 3 నెలల్లో సినిమా సెట్కి వెళ్ళిపోయి 4 నెలల్లోనే 5 నెలల్లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 1 year 2 years అట్లా పడుతున్నప్పుడు అసలు ఆఫీస్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? తీసింది చూసుకున్న తర్వాత నలుగురు కూర్చొని వర్కౌట్ అవ్వట్లేదే అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు లాసే కదా. ఇలాంటివి చాలా కారణాలు మీరు చెప్పారు కదా, ఒక నిర్మాత నాతోటి ఇలా అన్నారు, అది కూడా ఒక రీజన్ కావచ్చండి. మీరు అంటుంటే భయం వేస్తుంది నాకు. సినిమా అంతా చూసుకున్న తర్వాత ఇది వర్కౌట్ కావట్లేదేమో అనుకుంటే పక్కన ప్రొడ్యూసర్ ఉంటే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏమై ఉండొచ్చు. అంతే కదా సార్, నేను అంటున్నాను ఆ రైటర్లు అనేవాళ్ళు కావాలా. ఇక్కడ ఏమైపోయింది, డైరెక్టర్ కథ రాసుకొని వచ్చి చేస్తున్నప్పుడు కొత్త రైటర్లు అందరూ కూడా ఇక్కడ డైరెక్షన్ కోసం వాళ్ళు కథ తయారు చేసుకొని రావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక్కడ 10 మంది రైటర్లు ఉంటే 10 రకాల కథలు ఆలోచించి ఒక అనుభవం తీసుకొని డైరెక్టర్లు అయ్యేవాళ్ళు. ఈవీవి గారి చుట్టూ 10 మంది రైటర్లు ఉండేవారు ఎప్పుడు అండి, కళకళలాడుతూ ఉండేదండి. కృష్ణారెడ్డి గారిది కానీ మొన్నటి దాకా అండి, ఎటు వచ్చి కరోనా తర్వాతనే ఈ మార్పులన్నీ. అంతకుముందు సినిమా అలాగే ఉంది. శ్రీనువైట్ల గారి టీంలో కూడా 10 మంది రైటర్లు ఉండేవారు. అసలు మీరు ఎవరి పేరని చెప్పండి డైరెక్టర్లో, ఖచ్చితంగా త్రివిక్రమ్ గారికి కూడా ఉండేవాళ్ళు. ఆయన చేసుకున్నా కూడా ఆయన దగ్గర చేరే వాళ్ళందరూ కూడా అసిస్టెంట్లు, వీళ్ళందరూ కూడా రైటర్సే ఉండేవాళ్ళు కొంతమంది. వాళ్ళు తర్వాత డైరెక్టర్లు అయ్యేవాళ్ళు. సుకుమార్ గారి దగ్గర చూడండి ఎంతమంది ఉంటారు. సుకుమార్ గారి దగ్గర పెద్ద గ్యాంగ్ ఉంది. అసలు పోసాని గారి దగ్గర ఎంతమంది రైటర్లు, వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఆయన శిష్యులే కదా. సో నేను అనేది, మనం పెంచాల్సింది రైటర్లని, అప్పుడేమైద్ది, అందరి రేట్లు తగ్గుతాయి. మనం పెంచాల్సింది ఆర్టిస్టులని, అందరి రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు అంటే అందరూ సినిమా మంచి కోసమే ఆలోచిస్తారు. ఇక్కడ ఏ ఒక్కళ్ళైనా సరే, మనమే కాదు ఉన్న ప్రతివాడు సినిమా బాగుండాలని ఆలోచిస్తారు. ఎక్కడో చిన్న అలసత్వం ప్రతిదాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు రావటం, వాళ్ళు వెళ్ళటం, దీన్ని ఒక డెడికేటెడ్గా అంటే కొన్ని కంపెనీలే కనపడతా ఉన్నాయి. ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత నాలెడ్జ్, సినిమా మేకింగ్ పట్ల ఇంత నాలెడ్జ్ ఉండి మీరు అనుకున్న బడ్జెట్లో ఈ సినిమా తీయగలిగారా?
పక్కాగా అండి. ఉమ్. ఒక 40 లక్షలు పెరిగింది, 48 లక్షలు పెరిగింది. అది రీజనబుల్. ఆ, అది కూడా నా చాదస్తమే. అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్టిస్టులు మనం పెట్టిన ఆర్టిస్టుల దగ్గరే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆ కథ ఏంటంటే ఎలివేషన్ దొరకాలి కథకి అంటే దాన్ని ఎలివేట్ చేసే ఆర్టిస్టులు కావాలండి. సో దాని దగ్గర కొంత లయ గారిని మీరే తీసుకొచ్చారా లేదంటే వాళ్ళు ఈటీవీ టీంలో ఉన్న ఆ కథ అనుకున్నప్పుడే అందరం లయ గారు? అనుకున్నాను 90s లయ గారు చేయాలి. ఓకే. ఆవిడకి ఏదో ఇంటి దగ్గర ఎమర్జెన్సీ ఉండి వెళ్ళిపోయారు అప్పుడే. ఉమ్. మీకు అది వాళ్ళ కాలే, మన కాలే కాదు. ఓకే. ఏదైనా వాళ్ళ కాలే. ఉమ్. వాళ్ళు ఎవరు ఓకే అంటేనే వాళ్ళు ఓకే. ఉమ్. బట్ నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఫస్ట్ కట్ వరకు నేను తీస్తాను సార్, మీరు చూసి ఏది కావాలన్నా అది నా బర్త్డేనైనా సరే నో ప్రాబ్లం, నేను చేస్తాను. సో అలా ఆర్టిస్టులైనా ఏదైనా సరే ప్రతి ఒక్కటి అప్డేట్ చేసేవాడినండి. ఏది వాళ్ళకి తెలియకుండా ఒక ఫ్రేమ్ కూడా నేను తీయలేదు. కానీ ఈటీవీ దగ్గర ఉండే రిస్ట్రిక్షన్ ఏంటంటే వాళ్ళు ఒక బౌండరీ గీస్తారు, ఇది దాటి రూపాయి కూడా అవ్వకూడదు. అయితే ఆ బాధ్యత అంతా, ఆ భారం అంతా మళ్ళీ మీ మీద. అంటే అలా కాదండి, అలా జరగలేదంట. అలా కాదండి. మనం వాళ్ళతో చెప్పుకొని ఇలా కావాల్సి వస్తుంది, కొంచెం పెరుగుతుంది అంటే వాళ్ళు మన సౌలభ్యం కూడా చూసి, రేపటి రోజున మన సౌలభ్యం కూడా చూసి థియేటర్లో వాళ్ళు ఒకటి పెడతారు, నా థియేటర్లో ముందు వచ్చేది మనకి ఇస్తాం. ఓకే. ఆ మాత్రం షూరిటీ ఉంటుంది. లేదు సార్, మంచి ప్లాట్ఫామ్ అండి, చాలా బాగుంది. ఆ కాంపౌండ్లో మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పోల్చుకుంటే చాలా వెసులుబాటు ఉంది. ఉన్న కుర్రాళ్ళ టీం, అది బాపిరెడ్డి గారి కంట్రోల్లో ఉన్న టీము సూపర్ అండి. సాయి గారు కానీ, నితిన్ గారు కానీ, ఉన్న మిగతా ఆ టీము, కంటెంట్ టీం అంతా కూడా చాలా ఎమికబుల్గా ఉన్నారు సార్. కాదు సార్, ముందు ఒక థియేటర్ అనుకున్నారు, తర్వాత ఓటీటీ అనుకున్నారు, మళ్ళీ థియేటర్ అనుకున్నారు. ఆడియన్స్ని కూడా కొంచెం గందరగోళానికి గురి చేశారు. నేను రెండేసారి అయింది. ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి నేను చేసిన థియేటర్ కానీ ఇదే ఫస్ట్ సినిమా యాక్చువల్గా అవ్వాలి థియేటర్కి. ఓకే. విన్నికి ఫస్ట్ థియేటర్ సినిమా ఇదే. అయితే వాళ్ళకి వర్షం థియేటర్లో టప్ప 2 కొట్టేశారు, గట్టిగా కొట్టేశారు. అప్పుడు ఏమైందంటే అండి, వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ మిస్ అయిపోతుంది. సబ్స్క్రైబర్స్కి కొత్త సినిమా థియేటర్ కాకుండా ఓన్లీ ఓటీటీకి రావాల్సి ఉంటాయి కదా. సో లయ నాది కాంబినేషన్, ఇంత మంచి కాంబినేషన్, ఇంత మంచి కంటెంట్, దీనికి వస్తే దీని సబ్స్క్రైబర్స్, ఈ కథ ఉంటుంది కదా. 90s మీరు అంటుంటే గుర్తొచ్చింది. 90s వల్ల ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరిగారు. మీరు ఇంకోటి గమనించారు అన్వర్ గారు, 90s 3 years బ్యాక్ కాకుండా మొన్న నెట్ఫ్లిక్స్లో ఇస్తే అది కూడా ట్రెండింగ్లో నడిచింది. సో వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నన్ను అడిగారు. సరే, నేను వాళ్ళు అడిగితే నో అనేది లేదండి. ఎప్పుడైనా సరే నీకు ఎక్స్ట్రా అయింది, నీకు ఇచ్చేస్తాం, డోంట్ వరీ, దాని గురించి అసలు ఆలోచించవద్దు, వాట్ ఎవర్. అప్పుడు నేనేమంటానండి, వాళ్ళ డబ్బులు, వాళ్ళు నాకు లైఫ్ ఇచ్చారు 90s తోటి, మళ్ళీ స్టార్ట్ అయింది నా కెరీర్. ఈటీవీ అడిగితే నో అనే క్వశ్చనే లేదు. 5వ తారీఖు అడిగినా కూడా, 5 midnight అడిగినా కూడా ఓకే సార్ వేసేద్దాం, అంతే సార్. ఎథిక్స్ మాత్రం ఫాలో అవ్వాల్సిందే. కాదు సార్, ఇప్పుడే అన్నారు మీరు 90s అన్నది ఒక రీబర్త్ లాంటిది శివాజీకి. ఆ టైంలో ఒక వెబ్ సిరీస్, అందులోనూ ఈటీవీ లాంటి సంస్థలో ఒక వెబ్ సిరీస్ చెయ్యాలా వద్దా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా ఉండేదండి ఆ టైంలో? నిజంగా ఆ టైంకి డెస్పరేట్గా నాకు ఏదో పని కావాలి, లేకపోతే ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీ, అంతే. అసలు ఏం ఆలోచించడానికి లేదు. అసలు ఎట్లా అడుగులు పడి అక్కడ దాకా వెళ్ళాను, ఎలా వచ్చిందో అంత మాయ. బ్యాక్ టు బ్యాక్ క్యారెక్టర్లు. ఇప్పుడు 90s ఒక ఎత్తు అయితే మంగపతి ఇంకో ఎత్తు కదా. ఇలాగా శివాజీని ఇలా కూడా వాడుకోవచ్చా అన్న ఒక కొత్త జోన్లోకి తీసుకొచ్చేసారు డైరెక్టర్స్ని, రైటర్స్ని. ఈ టైంలో మీకు చాలా హ్యాపీగా ఉండొచ్చు, మంచి హిట్లు పడ్డాయి, కానీ ఒక ప్రెజర్ ఉంటుంది. 10 కథలు వస్తాయి, 20 కథలు వస్తాయి.
అందరికి ఎవరికి నువ్వు చెప్పలేము, ఎందుకంటే ఇండస్ట్రీలో నేను అందరు చెప్తాను. కావాల్సిన వాళ్ళే నేను చెప్తాను చెప్తారు. ఇందులో మోమటం లేదు. అస్సలు. ఉమ్, ఎందుకంటే నేను చేస్తున్న డబ్బులు వస్తాయి, బాగా వస్తాయి. ఎందుకంటే నేను నిజంగా ఆ స్క్రిప్ట్ని నేను గనక రెస్పెక్ట్ చేయకపోతే, నాకు ఏదొస్తే అది ఒప్పుకునేటట్టయితే, ఈ ఈ ఇచ్చిన ఈ అవకాశానికి విలువ లేదు. అవును, ఆ 90s ఈ మంగపతికి. అసలు దేనికి విలువ లేదండి. ఉమ్, నేను అలాగే నా దగ్గరికి 70-80 స్క్రిప్ట్లు వచ్చినా కానీ 8 సినిమాలే ఒప్పుకున్నా సార్. 70-80 స్క్రిప్ట్లు అంటే బోల్డ్ డబ్బులు కనబడుతున్నాయి కదా. బోల్డ్ డబ్బులు. ఉమ్, నేను నిజంగా అండి ఉమ్, ఒక నిమిషం ఖాళీ ఉండేది కాదు. ఉమ్, కానీ నేను అసలు ఇక్కడ నేను ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి? డబ్బే పరమావధి అయితే నేను అసలు బీజేపీలోంచి బయటకు వచ్చేవాడిని కాదు. ఉమ్, సో కాదు, ఉమ్, మనకి ఎంత గొప్ప గౌరవాన్ని ఇచ్చింది కళామ తల్లి. ఉమ్, రేపు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనము వెనకాల తరాల్లో గొప్ప గొప్ప ఆర్టిస్టుల పేర్లు మనకు గుర్తొస్తాయి. ఉమ్, అలా కొన్ని తరాల తర్వాత అయినా తెలుగులో శివాజీ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అని చెప్పుకోవాలంటే దండోరా లాంటి సినిమా కావాలి కదండి, ఉమ్, కోర్టు లాంటి సినిమా కావాలి కదండి. నేను ఇది పడితే అది ఒప్పేసుకుంటే అప్పట్లో లాగా నన్ను ఎవరు చెప్పుకుంటారు? ఉమ్, ఈ భూమి మీద ఇప్పుడు ఐడిల్ బ్రెయిన్లో ఎప్పుడో కానీ రాస్తాడంట ఆయన. జీవి గారు అడిగినా రాయడంట ఆయన. ఉమ్, ఆయనకి నచ్చి రివ్యూ రాశాడు కోర్టుగా. కోర్టుకి. ఉమ్, నాకంటూ ఒక పేరా రాసి దాంట్లో మెన్షన్ చేసిన పేర్లు ఏంటంటే రావు గోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, నాగభూషణ్ గారు, నూతన్ ప్రసాద్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులతో పోలుస్తూ ఉంటే ఆ కిక్ ఎలా ఉంటుంది? అది వచ్చేదా మీరు చెప్పండి? ఏది పడితే అది నేను చేస్తా. చేసేస్తాను. దండోరా సినిమాకి వాణిశ్రీ అమ్మ ఫోన్ చేసి గంట సేపు 45 నిమిషాలు ఏం మాట్లాడి మాట్లాడారు సార్ 40 నేను నిమిషాలు? చెప్పలేనండి. 2 మొక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా గొప్పగా అండి. ఉమ్, ఐడిల్ బ్రెయిన్లో వచ్చిన రివ్యూ ఎలా ఉంటుందో అట్లా కొంతమంది నటీనటుల్ని మెన్షన్ చేస్తూ ఆవిడ చెప్పిన ఎలా చేసేవాళ్ళ, నాకు ఆవిడ మెప్పు పొందే అవకాశం నాకు ఈ జన్మకు దొరికేదా? ఏదంటే అది. నేను మీకు నా ఫోన్ ఇస్తా, గడిచిన 10 రోజులు ఎన్ని స్క్రిప్ట్లు వచ్చినాయో మీరు చూస్తారు. ఉమ్, అవి మంచివి కాదని కాదు, అవే ఫాదరు డాక్టరు లేదంటే ఫాదరు ఇంకోటి కాదు. ఇది కాదు శివాజీ. ఇలా కావాలంటే రోజు బిజీ, మంచి డబ్బులు కూడా ఇస్తారు. ఇప్పుడు కొన్ని రోజులు పోయిన మాట పక్కన పెడతారు, అబ్బా ఎన్నిసార్లు ఎత్తారా ఈ క్యారెక్టర్లు, అలాగే మాడతారు. అందుకని ఏది వస్తే అది. ఈవెన్ తమిళ నుంచి కూడా వచ్చింది సినిమాలు. ఉమ్, నా పాత్ర నిడివెంత, నేను ఎంతసేపు ఉంటాను ఈ సినిమాకి, నేను ఉపయోగపడతానా లేదా, నాకేం ఉపయోగపడింది. ఆ తర్వాత డబ్బులు. అప్పట్లో హీరోగా బిజీగా ఉండి మీరు అన్నట్టు ఇందాక ఏది పడితే అది చేసాను అప్పట్లో అన్నారు కదా. అప్పట్లో గైడెన్స్ లేదండి మీకు? ఎప్పుడు లేదు సార్, ఇప్పుడు కూడా లేదు. ఏమి లేదు సార్. ఎక్స్పీరియన్సే మనకు గైడ్. ఉమ్, అప్పుడు లేదు, డబ్బులు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి, చేసేద్దాము, పని దొరుకుతుంది. అప్పట్లో చాలామంది ఖాళీ ఉండేవాళ్ళు. రోజు పేపర్ తీస్తే నా సినిమాల పేర్లే ఉండే, ఇది ఓపెన్ అవుతుంది, ఇది ఉండేది. చేయకుండా ఉంటే ఎలా ఉండదు తెలీదు. ఆ చిన్న సినిమాలు చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న మొత్తం డైరెక్టర్లు అందరూ మీ వెనకే. ఎవ్రీడే నా వెనకాలే ఉండేది. మనకి ఈనాడు కానీ జ్యోతి కానీ పేపర్లు ఓపెన్ చేస్తే చిత్రజ్యోతి ఈనాడు సినిమా తీస్తే శివాజీది ఖచ్చితంగా ఏదో ఒక వార్త ఉండాల్సిందే. పలానా రోజు ఓపెనింగ్ అనో లేదంటే ఓపెన్ అయిందనో డైలీ ఏదో ఒకటి ఉండేది. కానీ సంపాదించుకుంటే అప్పుడే కూడా సంపాదించుకుంటారు కదా. అప్పుడు సంపాదించలా, అప్పుడు తెలుసు సంపాదించుకున్నాను. నా మార్కెట్ ఏంటి, నేను ఎంత అడగొచ్చు, నాకు ఎంత ఇవ్వాలి. ఐశ్వర్య తెలియదండి, ఐశ్వర్య తెలియదు. ఉమ్. నాకు ఎంత డబ్బులు వస్తే మా ఊరు మా నాన్న పొలం కొన్నాను ఊళ్ళో. కానీ అదే మీకు ప్లస్ అయిందిలేండి. శివాజీ రియల్ ఎస్టేట్ ద్వారా బాగా సంపాదించాడు అంటుంటారు. బాగా ఏం కాదండి, అబద్ధం అది. బాగానే మాట అబద్ధం. ఇన్ బిట్వీన్ సినిమాలు వదిలేసి, సినిమాలు నాకు రానప్పుడు నేను చేసింది ఏంటంటే అండి, ప్లాట్లు కొని అమ్మేస్తూ ఉండేవాడు. అది నాకు జీవనాధారమైంది న్యాయంగా. బాగా అని నేను చెప్పలేను, అలాగని ఇప్పటికిప్పుడు ఏమీ రాకపోయినా జీవితం హాయిగానే లేదండి. అమ్మేయడమైనా దాచుకున్నది ఏమైనా ఉందండి స్థలాల్లో? చాలా తక్కువ అండి.
మనకి మరి డైలీ జరగాలి కదా, అవును. అమ్మకపోతే ఎలాగా? అదే కదా వ్యాపారం. ఆ, చాలా తక్కువ. అయ్యో ఎందుకు అమ్మేసాము ఈ బిట్ అనిపించిందంటే ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో యాదగిరి గుట్ట దగ్గర 10 ఎకరాలు ఎక్కడ అమ్మేసాను. సార్ యాదగిరి గుట్ట దగ్గర 10 ఎకరాలు అమ్మేసాను. అప్పట్లో ఎంత నేను కొన్నది ఎకరం 70,000. ఎకరం 70,000 నేను అదే 7 అమ్మింది లక్షలు. నేను అమ్మింది 9 లక్షలు. 2 లక్షల లాభం. 9 లక్షలు, ఓకే. 70,000. ఒక 70,000ది 9 లక్షలకి అమ్మారు. మరి అది చాలా పెద్ద లాభం కదా అని మామూలు అనుకున్నా. సో చాలా ఉన్నాయి, ఇంకా చెప్తే కానీ ఆశ్చర్యపోతాను. ఇప్పుడు ఎంత అండి ఫైనాన్షియల్ ఇప్పుడు ఎంత అండి అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో, ఆ పక్కన ఏరియాల్లో 18 ఎకరాలు కొని అమ్మేశాను. ఒక ఎకరం ఉంచుకోవచ్చు కదా పనికి మళ్ళాడు. అంటే ఇప్పుడు ఎంత సార్ అది అది ఎంత సార్ ఫైనాన్షియల్ అదే కాదు, అది 1800 కోట్లు క్లియర్ కనబడి 100 కోట్లు అంటున్నారు కదా అక్కడ. 1800 కోట్లు. అంటే సార్ నేను మరి దాని ద్వారా నేను లాభం పొందింది నేను, అంటే దాన్ని రొటేషన్ చేసుకుంటే వెళ్ళాను. నాకు తెలియదు ఇంత మార్కెట్ వస్తా అంటే. అప్పట్లో మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారు కదా, ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్కి 2-3 సినిమాలు. నేను అదే గో విత్ ద ఫ్లో అన్నట్టు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అవ్వాల్సి వచ్చింది. కానీ అప్పుడు బాగా ఇచ్చేవారండి గట్టికిచ్చేవాళ్ళు. శివాజీ. ఒక సినిమా గట్టికిచ్చేవాళ్ళు అండి. ఒక సినిమా అంటే కరెక్ట్గా 3 అవర్స్లో చెప్పేసాను సార్. చాలా సినిమా ఫాస్ట్ అండి డబ్బింగ్ కూడా. ఉల్లాసంగా, దేవుడు ఉత్సాహంగానే. అది కాదండి, అది కాదు, దానికి కూడా బాగానే ఇచ్చారు. విజయ్ సేతుపతి గారితో ఏదో ఒక సినిమా ఉందండి, డబ్బింగ్ సినిమా. ఓకే. 3 అవర్స్ 3.5 అవర్స్. అసలు నాకే అనిపించింది, ఒరే ఏంట్రా ఇది ఇంత డబ్బులు తీసుకుంటా అని. మళ్ళీ బయటికి వెళ్ళి ఇక నాకే అనిపించి ఇంకోసారి చెక్ చేద్దామండి, రేపు వస్తాను అని చెప్పి వెళ్ళి చెక్ చేసి కొన్ని యాడింగ్లు బాగా చేస్తా అండి నేను. డైలాగ్స్ ఇన్ బిట్వీన్, మధ్య మధ్యలో స్పేస్ తీసుకుంటారు. స్పేస్ ఉంటుంది కదా, దాంట్లో బాగా యాడ్ చేసాం సార్. అందులో మాస్టర్ మనం. అవి బాగా వర్కౌట్, ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే పిక్స్ మెజారిటీ యాడింగ్సే ఉంటాయి. స్క్రిప్ట్లో లేనివి కూడా ఫన్నే. మళ్ళీ వేరు కంటెంట్, ఆయన కంటెంట్ని ఎవడ మార్చగలడు. జస్ట్ తెలుగు యాడింగ్స్ ఫన్ అంతే. బాగానే ఇచ్చేవాళ్ళు సార్. అది పెద్ద మనీ నిజం చెప్పాలంటే. హైదరాబాద్లో ఎకరం వచ్చేది అప్పట్లో, చుట్టుపక్కల హైదరాబాద్లో కదండి, చుట్టుపక్కల. ఇప్పుడు ఎక్కడైతే 1-2 కోట్లు అంటున్నారే, ఆ ఏరియాలో ఎకరం వచ్చేది గ్యారెంటీగా. అలా కూడా చేయలే, వచ్చినాయి ఓకే అయిపోయి. మేనేజర్ ఉండేవాడు సార్ మీకు? ఉండేవాడు. వాళ్ళు కదా దిశానిర్దేశం చేసేది, ఈ సినిమాకి ఎంత తీసుకో, ఆ సినిమాకి ఎంత తీసుకో. ఏమో సార్ తెలీదు, అయిపోయింది అలాగే అంతే. అప్పట్లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు తెగ చేసేవారు మీరు బాగా అండి. టాటా పిల్ల, మధ్యలో అది చంద్రం, శ్రీరామచంద్ర, మిస్సమ్మ, శ్రీరామచంద్ర, అసలు అవన్నీ అవన్నీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మొత్తం అండి. మధ్యలో ఒక తరం, ఒక జనరేషన్ అది ముట్టుకోలేదు. అవును. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు కూడా నేను గమనిస్తున్నా కదా సార్, ఇప్పుడు చేసే కామెడీ డైలాగ్ కామెడీ, అప్పుడు సిచ్యువేషనల్ కామెడీ. అసలు మీరు చూడండి రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అది ఇంపార్టెంట్ సార్. డైలాగ్ కామెడీ కదా, డైలాగ్ కామెడీ మర్చిపోతారు. డైలాగ్ కామెడీ మర్చిపోతారు. ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకోవాలంటే రియాక్షన్స్, ఆ సిచ్యువేషన్, అది ఎప్పటికీ గుర్తుండాలి. ఇప్పుడు కూడా కొంతమంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు పిల్లలు. ఎవరు ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చుతుంది, భలే ఎంటర్టైన్ చేస్తారు వీళ్ళు, ఈ హీరోలు, ఈ యాక్టర్స్ అన్ని. ఇప్పుడండి నాకు హీరోలు అనేది నేను చెప్పలేను, కానీ భీష్మ సినిమా నాకు చాలా ఇష్టం. నితిన్ది చాలా బాగుంటుంది. నితిన్ కూడా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ డైరెక్టర్ రైటింగ్ చాలా బాగుంటుందండి. ఎంటర్టైన్మెంట్ అంటే మళ్ళీ కేర్ ఆఫ్ అడ్రస్ అనిల్ రావిపూడి. సీను వైట్ల గారి తర్వాత మనోడు కంప్లీట్గా ఆక్యుపై చేసాడు. హీరోలు అనేసరికండి నరేష్ వదిలేశాడు. మా నరేష్, అల్లరి నరేష్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసాడు. మళ్ళీ కామెడీ సినిమాలు చేస్తున్నా అని చెప్పి మధ్యలో ఆయన కూడా డైలామాలో పడ్డారు సార్. అదే అంటే నిజంగా అతను అలా చేయటంలో కూడా తప్పేం లేదండి. ఏమొస్తుంటే ఒక దశకు వచ్చిన రోజు ఏ సినిమాలా ఇంకేం చేయరా అంటే ఆర్టిస్ట్ కాదు అనే మాట వచ్చే సందర్భం వస్తుంది ఒకసారి. ఆ కామెడీ తప్ప ఇంకేం చేయలేరు, ఇలాంటిది వస్తుంది.
అప్పుడు కసిలేగుస్తుంది ఆర్టిస్ట్కి. మరి తను ఒక వేరియేషన్ కూడా చూపించాడు కదా. అవును. సో ఏంటంటే ఒకటి సార్, ఇక్కడ నేను గమనించింది, మన స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. దాన్ని వదలకూడదు ఇప్పుడు. శివాజీ అది స్టార్ అది సినిమా అయినా ఏ రంగం అయినా మన స్ట్రెంగ్త్ను వదిలి పక్కకు పోకూడదు. ఇప్పుడు నాకు కూడా సార్, నేను విలన్గా చేయగలను, ఏడిపించగలను, కామెడీ అనేది నా బ్లడ్లోనే ఉంది అంటే ఒక సినిమాలో ఏ రసాన్నైనా పండించేంత స్కిల్ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ అమ్మ తల్లి నాకు ఇచ్చింది. ఏ జన్మలో పుణ్యం నేను చేసుకుంది. శివాజీ ఈ క్యారెక్టర్ అని ఆ క్యారెక్టర్ అని ఉండదు. వచ్చే సినిమాలు చూస్తారుగా మీరు, రేపు అఖిల్ బాబు సినిమాలో కానీ అది భలే ఉంటుందండి. సినిమాలో నా పాత్ర లెనిన్‌లో చాలా బాగుంటుందండి. మీకు ఒక్కసారి మీ ఊరికి సడన్గా వెళ్ళిపోయి నాస్టాలజీగా మీరు అమ్మాయి సేమ్ అంతే ఉంది ఎట్లాంటిది అనిపిస్తుంది క్యారెక్టర్. మరి ఆ పాత్రలో ఎన్ని వేరియేషన్స్ చూపించాడు డైరెక్టర్. మీరు ఆ సినిమాలో హీరోయిన్స్ తర్వాత ఈ పాత్ర గురించి చెప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఇది. గట్టిగా మాట్లాడుకుంటారు అనుకుంటున్నాను. సినిమా గట్టిగా మాట్లాడుకుంటారు అనుమానం లేదు. నాగార్జున గారితో కూడా వర్క్ చేస్తారు కదా మీరు. చేశాను. హ్మ్. నాకు ఆ కంపెనీయే సార్ బేస్. మనకి ఆ కంపెనీ. అవును. ఇప్పుడు అఖిల్ తోటి. అఖిల్ హిట్ కొడితే చూడాలని చాలా మంది ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది. అసలు ఆ సినిమాల ఆర్టిస్టులు అందరూ ఆ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో అంత కసిగా కూరుకుంటున్నారు అందరూ. సెట్లో ఎలా ఉన్నాడు సార్ అఖిల్? చాలా మంచివాడండి. చాలా స్వీట్ గా. ఆ కసి కనబడుతుందా హిట్? అమ్మా, ఎక్కడ కాంప్రమైజ్ అనే ప్రసక్తుల మీద మీకు స్క్రీన్ పండగలాగా ఉంటుంది సార్. యంగ్ హీరోస్లో వాళ్ళ జర్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? యంగ్ హీరోలు వాళ్ళ జర్నీ, వాళ్ళ కెరీర్ గ్రోత్ బాగుంది కదండి. శ్రీ విష్ణు ఉన్నాడు, తను చిన్నగా ఈ ట్రాక్లోకి వచ్చేసాడు, ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వచ్చేసాడు. అలాగే శర్వా కూడా మొన్న చేశాడు. ఇంకా మనడు అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి, నవీన్, తను డెఫినెట్గా తనది మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అతను కూడా సిద్ధు జోనల్, సిద్ధుది వేరే, అది సిద్ధుది ఒక గమ్మత్తైన జానర్. అది ఎవరు పట్టుకోలేరు కూడా, చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు గమ్మత్తైన జానర్ తంది. అదే సార్ నేను అనేది, అదే ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, అది వదలకూడదు. మిగతా అన్నీ టచ్ చేస్తాయి, వెళ్ళాలి తప్ప దీన్ని ఏదైతే మన స్ట్రెంగ్త్ ఉందో దాన్ని ఎప్పుడూ వదలకూడదు. గ్యాప్ ఇవ్వు అంతేగాని స్ట్రెంగ్త్ను వదలొద్దు. మీ స్ట్రెంగ్త్ ఏంటి సార్? అన్నీ చేయగలరు మీ స్ట్రెంగ్త్? నా స్ట్రెంగ్త్ పేషెన్సీ సార్. వెయిట్ చేద్దాం. అది అప్పుడు లేదు, తెలియనితనం. మీరు చూసారు నేనేం చేయగలను అనేది. మీ కళ్ళ ముందు పెట్టా కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు మీ కళ్ళ ముందు పెట్టా. ఇప్పుడు నేనేం చేయలేనో మీరు చెప్పండి అన్వర్ గారు. నేను ఏ పాత్ర చేయలేను? నిండుగా ఏడిపించగలను కదా, విలనిజం ఉంది, నిండుగా నవ్వించగలను కదా. అవన్నీ ఇప్పుడు పాస్ చూసేసారు కదా, అవన్నీ ఇప్పుడు పాస్ అయిపోయారు కదా, చూసేసారు కదా. ఇప్పుడు 90sలో మీరు ఎన్ని వేరియేషన్స్ ఉంటాయండి ఆ పాత్రలో. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఇలాగే ఉంటాడు కదా అనిపిస్తుంది. ఒక హెడ్ మాస్టర్, ఒక మాస్టర్, స్కూల్ టీచరు, దాన్ని బతకమని ఇచ్చాడు సార్ ఈ జన్మకి, అలాగే భగవంతుడు. కానీ హీరోగా బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లో మిస్ అమ్మ కదండి మీ అల్టిమేట్ సినిమా. మిస్ అమ్మ డెఫినెట్గా సార్. మిస్ అమ్మ అనేది చాలా కత్తిమీద సాము లాంటిదండి నా క్యారెక్టర్కి. ఒక గీత అసలు దాటదు కదా. అక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలో, పక్కన భరణికర్త ఎలా బిహేవ్ చేయాలో, ఆఫీస్లో ఎంఎస్ని ఎలా తట్టుకోవాలో, అస్సలు బిగినింగ్ పీరియడ్లో అటువంటి పాత్ర రావటం అనేది గాడ్ గిఫ్ట్ అండి. మంచి ఎక్స్పీరియన్స్. అదే చెప్తున్నాను కదా, అది అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, అమ్మాయి బాగుంది, ఇవి నాకు ఆర్టిస్ట్గా గట్టిగా నిలబడటానికి మంచి అవకాశం ఇచ్చింది సార్. మిస్ అమ్మ 2 అంటున్నారు. మిస్
2నా ఆ. చేద్దామన్నారు మొన్న. సరదాగా అనుకుంటున్నారా మీరు లేదా? లేదు నిజంగానండి, ఉమ్. జోక్యం లేదండి. ఉమ్. ఒకటి హీరోగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మిస్సమ్మ 2 చేస్తారు. ఫన్ సినిమా అయితేనే చేస్తా, ఉమ్. లేకపోతే అది చాలా భారం సార్. ఆ పొజిషన్ చాలా భారం అయిందండి. అంత ఈజీ కాదు సార్. ఉమ్. ఏదో చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ ప్రొడ్యూసర్కి దానికి ఏం పెద్ద తేడా లేదు. ఉమ్. కానీ హీరోలో చాలా ఈజీ అనుకుంటుంటారండి. క్యారవాన్లు ఉంటాయి హాయిగా, సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, డబ్బులు పోవు, మన రెమ్యునేషన్ మనం పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇవాళ కాదేది కంటెంట్ కనర్హం అని ఉమ్. మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు సార్. ఉమ్. ఎంత చెట్టుకు అంత గాలండి, ఎవడకుండే పెయిన్లు ఆడుకుంటే. ఆ? మామూలుగా మీరు ఆలోచించండి, రోడ్డు మీద తిరిగే డాగ్స్ ఉంటాయి, జూబ్లీస్లో ఇంట్లో తిరిగే డాగ్స్ ఉంటాయి. దీని కష్టం దీనిది, దాని కష్టం దానిది, దాని సుఖం దానిది, అంతే తేడా సార్. ఇవన్నీ కంటెంట్ కోసం తప్ప నిజాలు కావు ఇవన్నీ. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అది ఆడినా ఆడకపోయినా ఇంకో 4 చేయగలము, కొన్ని ఎక్సెప్షనల్. ఎన్ని పుణ్యాలు చేసుకుంటేనో ఉంటాయి అలాంటివి. అంతే. సో వాళ్ళు కూడా ఏమాత్రం కష్టం లేకుండా వాళ్ళు ఉండరు కదండి, వాళ్ళు గట్టిగా కష్టపడతారు కదా. కష్టం లేకుండా హీరోగా నిలబడటం కష్టం సార్. అవును. బాగుంది కదా, కష్టం లేకుండా హీరోగా నిలబడటం కష్టం. ఇది నిజం సార్. అప్పట్లో మీకు ఆ పెయిన్ కూడా లేదేమో కదా, 6 ప్యాక్లు చేయాలి, కండలు పెంచాలి. ఇప్పుడంటే హీరోలు జిమ్ముల్లో తెగ కష్టపడుతున్నారు. అంటే నేను అనేది ఒకటే సార్, స్క్రీన్ మీద అగ్లీగా కనపడకూడదు అనేది ఒకటి ఉండాలి తప్పితే 6 ప్యాకులతోనే పని అయితే ఊరు మొత్తం అయ్యే చేస్తారు. ఒక రకంగా ఏంటంటే ఇన్స్పిరేషన్గా హెల్త్ కాపాడుకోవడానికి కూడా అది కూడా బాగానే ఉపయోగపడుద్ది. అదే సార్ నేను అనేది, ఏది వేస్ట్గా పోదు కష్టపడితే, నువ్వు ఆ కష్టం దేనికి పోదు. 6 ప్యాక్ అంటే సామాన్యమైన విషయమా సార్? మన ఇండియన్ ఆహారపు అలవాట్లకి 6 ప్యాక్ సామాన్యమైన విషయం చెప్పండి. మనకేమో ఫుల్ ఫుడీస్, మనం చక్కగా సృష్టిగా భోజనం చేయాలి. సరే కుసేపు దానికోసం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాం అనేది ఒక పరిస్థితి ఉండేది అప్పుడు మీరు చెప్పినట్టు. ఇప్పుడు అలా కదా, కాంపిటీషను. అప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు భారతదేశ జనాభా 100 కోట్లు అట్లా ఉండేది. ఇప్పుడు 150 కోట్లుగా అయింది కదా, కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా. అంటే నాకు కరెక్ట్గా తెలియదు, నేను ఊరికే అనేసాను. ఇదైతే వాస్తవం. ఇప్పుడు హైదరాబాద్లో, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు హార్డ్లీ మాకు శ్రీనగర్ కాలనీలో అరగంటకు ఒక కారు వెళ్ళేదేమో అంతే. శ్రీనగర్ కాలనీ ఇప్పుడు మీరు మెయిన్ రోడ్, నేను చెప్పేది మెయిన్ రోడ్లో నా రూము, బావర్చి రోడ్ మీద కాదు సార్, టువర్డ్స్ పంజగుట్ట, టువర్డ్స్ పంజగుట్ట, అక్కడ భారత్ మెస్ అని ఉండేది. సీను వైట్ల గారు నాకు అవతల పక్క రూమ్లో ఉండేవాడు. సో అప్పుడు ఇది పరిస్థితి. మరి వాళ్ళ శ్రీనగర్ కాలనీలో మీరు అసలు కారు తీసి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి కనీసం మీకు 25 మినిట్స్ పడుతుంది, 20 మినిట్స్ పీక్ టైంలో. షూర్గా. అంటే జనాభా పెరిగిపోయింది. మనం వచ్చినప్పుడు జనాభాకి ఇప్పుడు జనాభా కాంపిటీషన్ తప్పదు, కష్టపడాల్సిందే, ఏదో ఒకటి కొత్తదనం చూపించాల్సిందే ఆర్టిస్ట్కి. సరే, ఇప్పుడు సినిమా వస్తుంది, ఈ రోజుల్లో థియేటర్కి వచ్చి సినిమా చూడడం అన్నది పెద్ద గగనం అయిపోయింది, అది మీకు తెలుసు. సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపోసుని అనే సినిమాని థియేటర్లో చూడాలి అనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకు చూడాలంటే దానికి ఆన్సర్ ఏంటి? సహజంగా సినిమాలు ప్రతి ఫ్రైడే 30% సినీ గ్రోయర్స్ ఉంటారండి. అసలు మీరు మర్చిపోండి, ఇవన్నీ ఊరికే మాట్లాడుకోవటమేనండి. మనం మంచి సినిమాలు తీయకుండా సినిమాకి జనం రావట్లేదు అనేది నిజం కాదు. మనం మంచి కంటెంట్ ఇవ్వట్లేదని నిజం. మనం నమ్మే తీస్తాం అందరం కూడా. ఇప్పుడు నేను తోపు సినిమా తీసాను నేను చెప్పట్లా. ఈటీవీ వాళ్ళకి నచ్చిన కంటెంటు, నాకు నచ్చిన కంటెంటు, ఒక సినిమా తీశాను. ఇప్పుడు ఆ సినిమాని దాని గ్లిమ్స్ మీ దగ్గర పెట్టాను, నచ్చిన వాళ్ళు వస్తారు, చూసిన వాళ్ళు భలే ఉంది సినిమా అంటే ఫుల్ అవుతుంది. సినిమా ఎప్పుడు కూడా అండి, ఇవన్నీ అబద్ధాలు. నేను వాటిని నమ్మను అసలు.
రాలేదు అంటే మనలో లోపమే తప్ప ప్రేక్షకులు తప్పు కాదు. దీనికి యాడ్ అయిన అంశాలు టికెట్ రేట్లని. అన్నిటికంటే జనం ఇష్టపడేది ఏంటంటే సినిమాని. నిజంగా నిజాయితీగా ప్రతి వాళ్ళు సినిమాకి పరిగెడతారు. మన అదృష్టం అది. వాళ్ళని దూరం చేసిన అంశాలు చిన్న చిన్నవి ఉన్నాయి. టికెట్ రేట్లు పెంచడం న్యాయంగా కొంచెం ఎగబడతారు కానీ ఆ టికెట్ రేటు పెంచేయి 3-4 సినిమాలే సంవత్సరానికి. అంతే. అంతే పెద్ద వస్తాయి. సినిమాలే. పెద్ద సినిమాలు అవి కూడా 3-4 వస్తాయి. అవును. కానీ రెగ్యులర్గా బాదర్ చేసే అంశం ఏంటంటే పెరిగిపోయినాయి సింగిల్ థియేటర్లు తగ్గిపోయి. మరి సింగిల్ థియేటర్లు తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటే అయ్యేం కంప్లీట్గా తీసేలా అక్కడ మాల్ కట్టి దాంట్లో థియేటర్లు పెట్టారు. అవును. సో అటువంటప్పుడు ఏంటంటే క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి వాడు ఆ మాలోడు ఏం చేస్తున్నాడు, ఆ పాప్కార్న్లు కాఫీలు రేట్లు విపరీతంగా పెంచడం. మరి చిన్నపిల్లల్ని వేసుకొని పోయినప్పుడు వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. సో ఇది గవర్నమెంట్ బాధ్యత, అది పట్టించుకోవాలి. గవర్నమెంట్ని ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మనది. మనకి అంత టైం లేకపోవడం అనేది దురదృష్టకరం. సో సినిమాకి జనం రాకట్లేదు అనేదానికి కారణం మనం. అంతే తప్ప దాంట్లో ఆడియన్స్ లోపం ఏమీ లేదు. బాగుంది అని చెప్పితే పరిగెత్తట్ల. 60 కోట్లు ఎలా చేసింది కోర్టు సినిమా? సంక్రాంతి సీజన్లో అన్ని డబ్బులు ఎలా వచ్చాయి? సంక్రాంతి సినిమాల్లో పోయిన సంవత్సరం ఆడిన 100 కోట్లతో పెట్టి 100 కోట్లు కలెక్షన్తో ఆడిన సినిమాలు ఉన్నాయి. కరెక్ట్గా నెల తిరక్క ముందే రిలీజ్ అయిన కోర్టు సినిమాను ఉంది. ఆడియన్స్కి దాంతో సంబంధం లేదు, సీజన్తో సంబంధం లేదు. నువ్వు మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా వస్తారు థియేటర్కి. మనం మంచి సినిమా తీసి వాళ్ళని మెప్పించేటైతే ఫార్ములాలు వేయకూడదు. ఫార్ములాలు వేస్తే దెబ్బతింటాం. ఒకసారి క్యాసినోలో మనం పెట్టింది పడుద్ది కాదని నేను అన్నాను. ప్రతిసారి పడదు కదా. సో జోదం ఆడద్దు, ప్రొఫెషనల్గా ఆడదాం. గ్యారంటీగా ప్రొఫెషనల్గా అంటే నేను జోదం గురించి మాట్లాడలే. ఏదైనా సరే ప్రొఫెషనల్గా మనం కనుక కాన్సన్ట్రేషన్ పెడితే ఖచ్చితంగా గెలుస్తాం. కుడియడంగానే సరే బయటపడతాం. ఇది బలంగా నమ్ముతా సార్ నేను. మన సినిమాకి వచ్చేసరికి నేనేదో పెద్ద పుడింగి సినిమా తీశాను నేను చెప్పట్లేదు. నా సినిమా మీద నమ్మకాన్ని ఆడియన్స్ క్రియేట్ చేశారు వాళ్ళ కామెంట్స్ రూపంలో. దాన్ని నేను వాళ్ళ దృష్టి తీసుకెళ్ళగలిగాను. దానికి తోడు ఆ సినిమాకి కొంతమంది చూసి వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఆ అభిప్రాయాన్ని కన్సిడర్ చేసి ఇంకా కొంతమంది అభిప్రాయం తీసుకున్నారు. అందరూ థియేటర్లో వేద్దామని ఫిక్స్ అయ్యారు. అలా వస్తుంది థియేటర్కి. వాస్తవంగా మీరు చెప్పండి, ఓటీటీలో వెళ్తే నాకే సుఖం కదా. అవును, అంతే కదా. నా డబ్బులు నాకు వస్తాయి, నాకేం లాస్ లేదు, తలనొప్పి ఉండదు, బ్లాక్ బస్టర్ అయ్యేది, అనుమానమే లేదు. కానీ సినిమా థియేటర్కి రావాలని ఉంది, వస్తుంది అంతే సార్. సినిమా తనకి ఏం కావాలో అది చేస్తుంది సార్. అంతే. ఈ సినిమా మీద రాసిపెట్టింది థియేటర్ సినిమాని. అంతే అంతే. అది ఎంతమంది వస్తారా ఏమా, అది అది మన కర్మ. యాక్టర్గా ఎన్ని సినిమాలు చేస్తున్నారండి ఇప్పుడండి? తక్కువ. లెనిన్ ఉంది, ప్రేమకు నమస్కారం అని ఒక సినిమా ఉంది, అదే చెప్పా కదా, భూమిక గారు నేను ఒక సెంట్రల్ క్యారెక్టర్ చేస్తున్నాను, అదొకటి ఉంది. ఎపిక్లో మనం ఆ 90s తాలూకు ఆకురాడే వీడని చెప్పి ఒక క్యారెక్టర్ రాసుకున్నాడు. సో ఆ ఫాదర్ మదర్గా మేమే చేయాల్సి వచ్చింది, అదొకటి. అంతే. ఇంకోటి చేస్తున్నాను, అది కొంచెం గ్రాఫిక్స్ వల్ల డిలే అవుతూ ఉంది, కూర్మ నాయక అని. ఓకే. ప్రొడ్యూసర్గా ఏంటి మరి శివాజీ ప్రయాణం? రెగ్యులర్గా చేయాలని ఏం లేదు సార్. వచ్చినప్పుడు మీకు నచ్చిన కథ వచ్చినప్పుడు నేనేం ఫిక్స్ అయ్యానంటే, నిజాయితీగా చెప్తాను, మంచి లవ్ స్టోరీ అయితే చేద్దాం. ఏదన్నా మంచి దొరికితే మళ్ళీ ఈటీవీ వాళ్ళతోనే, ఇది సక్సెస్ అయితే మళ్ళీ ఈటీవీ వాళ్ళతోనే చేయాలనేది నా ఉద్దేశం తప్ప మనం ప్రూవ్ చేసుకుందాం ప్రొడ్యూసర్గా కూడానే ఆ వేషం వేయనండి. ఇప్పుడు 2 వేషాలు వేయాల్సి వచ్చింది, హీరోగా వేషం వేయాల్సి వచ్చింది, ప్రొడ్యూసర్గా కూడా వేషం వేయాల్సి వచ్చింది. అది చేయింది సార్. నాకు ఇక్కడి నుంచి జరిగే లైఫ్ని, దీన్ని మొత్తాన్ని నేను ఒక ఎక్స్పీరియన్స్ చేయాలనే ఆలోచన ఉందే తప్ప పటా చేయాలని అవకాశం వద్దు సార్. సార్ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఇంతకాలం పని చేద్దాం, తర్వాత ఆగి మన లైఫ్ మనం లీడ్ చేద్దాం, ప్రశాంతంగా బతుకుతాం ఇక నుంచి, ఈ పీరియడ్ నుంచి అని ఏదో కొంచెం గోల్స్ ఉంటాయి కదా. అలా శివాజీకి ఏమైనా ఉన్నాయా?
మంచం మీద పడకుండా పోవాలని ఉందండి. అదొక్కటే కోరిక. అమ్మతోడు ఇంకంతకు మించి వేరే ఏం లేదు సార్. అప్పటి వరకు పని చేస్తున్నాం. నేను నేను నిజం చెప్పాలంటే నాకు మా ఊర్లో ఉండి షూటింగ్స్ రావాలని ఉంది. కుదరదుగా. ఎందుకు కుదరదండి? కుదురుతుంది. పిల్లలు చదువులు అయిపోతే చేయొచ్చు కదా. ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నాం, కొన్నాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది. పొలాలు ఉన్నాయి, ఊర్లోనే ఉంది ఒక 3 ఎకరాలు. అంటే ఊర్లోకి వచ్చేసింది. సో ఏం పండిస్తున్నారు ఇక్కడ? మా ఆవిడండి కూరగాయలు వేస్తాడు, చిన్న చిన్న ఆటలు ఆడుతుంటాడు మా ఆవిడ. సో అంతే, బాగుంటుంది. ఊర్లోనే ఉంటుంది పొలం. సో అక్కడ మంచి నీట్గా ఏదైనా సెటప్ చేసి ఆ గ్రీనరీలో అదొక ఫీలింగ్ ఉంది. మరి ఎంతవరకు వర్కౌట్ ఏదో నాకు తెలియదు సార్. సినిమాలు విస్తృతంగా చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి బిజీ అయిపోయారు. అలాగే పొలిటికల్గా కూడా కొంత బ్రేక్ ఇచ్చారు మీరు. అది బ్రేకేనా, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది? నేను అనేదండి, పొలిటీషియన్గా ఎరగదిద్దామని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఎట్లయితే మనం సినిమాలకు వచ్చేసి ఎరగదిద్దామని నేను ఎట్లయితే అనుకోలేదు, అది కూడా అంతే అండి. ఇట్ హ్యాపెన్స్ అంతే. అలా వెళ్ళాను, ప్రజల గురించి మాట్లాడాలనుకున్నాను, సమస్యల మీద మాట్లాడాను. ఇప్పుడు కూడా మాట్లాడతా. నాకు కనెక్ట్ అయిందంటే మాత్రం మాట్లాడకుండా ఉన్నా, గ్యారంటీ మాట్లాడతా సార్. లోపల ఏదో ఒక ఫైర్ రావాలి. నాకు ఆ సమస్యని నాకు టచ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతా. ఇది మరీ అన్యాయం అని పరిస్థితి నాకు కనపడ్డప్పుడు, లేదు నా మనసు కనిపించింది అన్నప్పుడు మాట్లాడతా సార్. అప్పుడు పార్టీలకు అతీతంగా ఏదైనా సరే. నేను అన్వర్ గారు మీరు చేసింది బాగుంది అని చెప్పినప్పుడు, నేను అన్వర్ గారు ఇది బాగాలేదండి మీరు చేసిందని చెప్తే మీరు తీసుకోలేకపోతే అలాగా. అప్పుడు చెప్పాలి ఖచ్చితంగా. జనం కూడా అదే కోరుకుంటారు అంతే సార్. కాబట్టి అంత గౌరవిస్తున్నారు. అంటే జనానికి కూడా ఒక అభిప్రాయం ఉంది, శివాజీ ఏ పార్టీకి చెందినవాడు కాదు, ఒక ప్రాబ్లం వస్తే మాట్లాడడానికి రెడీగా ఉంటాడు అని జనానికి కూడా తెలుసు. ఖచ్చితంగా. నిజంగానే మీరు ఒక పార్టీకి ఒత్తాసు పలికే రకమైతే ఎప్పుడో మీరు అక్కడే ఉండేవాడిని సార్. నా పొజిషన్ మీరు అసలు ఊహించలేరు, అలా ఉండేవాడిని. ఐ స్వేర్. ఈ సమకాలీన ఈ రోజున్న రాజకీయ నాయకులు కొంతమందిలాగా, అందరని నేను అన్నా, కొంతమందిలాగా బిహేవ్ చేస్తుంటే నా పొజిషన్ బీజేపీలో చాలా పెద్ద లెవెల్లో ఉండేది. నాకు ఆ సత్తా ఉంది. నన్ను ఎంత దూరం తీసుకొచ్చిన జనం కోసం నేను మాట్లాడాలి, నేను మాట్లాడతా. రేపటి మీకోసం నేను మాట్లాడతా. ఇది తథ్యం. మాకు అదే కావాలి సార్. యాజ్ ఏ యాక్టర్ మాకు మంగపతి లాంటి క్యారెక్టర్ కావాలి. యాజ్ ఏ ప్రొడ్యూసర్ మాకు SSS లాంటి సినిమాలు కావాలి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మాకు శివాజీ కావాలి. శివాజీ ఎప్పుడు సమస్య వచ్చినా వచ్చి మాట్లాడి ప్రజల గొంతుకుని వినిపించే శివాజీ కావాలి. మంచి ఎంటర్టైనర్ కావాలి మాకు శివాజీ నుంచి. మీ భవిష్యత్తు ప్రయాణం చాలా బాగుండాలి. ఈ ప్రొడ్యూసర్గా మంచి హిట్ కొట్టాలి మీరు. మేము చూడాలి సినిమాని. ఖచ్చితంగా అండి, డెఫినెట్గా సార్. అన్వర్ గారు, నేను పీల్చే గాలి మీద ఒట్టు. ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది సార్. నా జీవితం నేను ఏం చేసినా ఒక మీనింగ్ఫుల్గా ఉండే నా ఈ ప్రయాణాన్ని ముగిస్తాను తప్ప చిన్న చిన్న వాటి కోసం. అన్నిటికంటే పెద్దది నేను నమ్మేది ప్రకృతి. ఆ ప్రకృతికి తెలిసే విధంగా శివాజీ అనేవాడు నీచుడు, లేదంటే శివాజీ అనేవాడు గేమరు, లేదు శివాజీ అనేవాడు చీటరు, ఎలాంటిది నేను పోయిన తర్వాత ఈ సమాజం అనుకోకుండా అలా బతకలే అని అనుకునే విధంగానే నా జీవితం నడుస్తుంది సార్. ఇది నేను పీల్చే గాలి మీద ఒట్టేసి చెప్తున్నా. బిడ్డల కోసం మనం ఏదో దాచేయాలి, బిడ్డల కోసం ఎవరినైనా చీట్ చేసేయాలి, లేదు నాకున్నదాన్ని ఏ విధంగానైనా అన్యాయమైనా కాపాడుకోవాలి. నేను అలా బతకను సార్. నా పిల్లలకు కూడా అదే నేర్పాను సార్. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఊహ తెలిసిన దగ్గర నుంచి 3 మాటలు చెప్పండి. నానా షార్ట్ కట్ వద్దు, అసలు ఎప్పుడు వద్దు. అది ఎంత ప్రాబ్లం ఉన్నా సరే వద్దు. నెంబర్ 2, ఎవరిని మోసం చేయొద్దు.
నెంబర్ 3 నాకు చెప్పకుండా మాత్రం పెళ్లి చేసుకోవద్దు. చాలా పెద్ద మాట అది. ఎందుకంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదు. ఇదే నేర్పాను సార్ నేను. నీకు ఈరోజు ఉన్నది రేపుడు మాత్రం గ్యారంటీ ఉండదు. నేను మీకు ఒక గైడ్ లాంటోడిని తప్ప, రేపు ఒకవేళ నేను పోయిన తర్వాత మీరు చూస్తే, మీరు పడే సమస్యలకి నాన్న ఇలాంటి పరిష్కారం చేశాడా అని మీరు ఆలోచించే విధంగా నేను పోయిన తర్వాత మీకు ఆ గైడెన్స్ కంపల్సరీ ఒకసారి నా గురించి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. ఇలాగే ఉన్నాను సార్, ఇలాగే బతుకుతా అన్నవారు గారు. డబ్బుల కోసం అయితే బతకనండి. డబ్బులు నాకు అవసరం, డబ్బులు నాకు ఇష్టమే. కానీ ఇష్టం అని చెప్పి ఎట్టబడితే అట్లయితే మాత్రం చేయనండి. ఈ సినిమా కూడా నా తృప్తి కోసం నేను చేయగలనని ప్రూవ్ చేయటం కోసం చేశాను తప్ప, నేను చేయకపోయినా ఇటీవల ఎవరొకరితో చేసేవాళ్ళు. లేదండి పలానా అన్వర్ గారితో చేయండి, నేను చేస్తాను సినిమా, హ్యాపీగా చేస్తాను. కానీ నాకు ఇష్టం ప్రొడక్షన్ అనేది, అందుకే చేశాను తప్ప మనం ఏదో అసలు పొడి చేద్దాం లేదు. మీ ముందు నుంచి మీ మెంటాలిటీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇష్టమైన వ్యాపకం ప్రొడక్షన్ అన్నది. అంతే సార్. 2 నటుడుగాను నిర్మాతగాను ఒకే సినిమాలో చూపించే అవకాశం వచ్చింది. నిజంగా మంచి హిట్ అవ్వాలి సార్. మళ్ళీ ఇలా కలుస్తూనే ఉండాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్వర్ గారు. మీరు ప్రీమియర్స్కి రావాలి, చూడాలి, మీ అభిప్రాయం నాకు చెప్పాలి ఫోన్ చేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.